వారం రోజుల కేరళ వస్తాననగా మా మరిదైతే ఒక పనసపండు తీసుకొచ్చాడు. అది ముగ్గిందో లేదో మాకైతే తెలియలేదనమాట. మా ఇంటికి పూజలు తోపడానికి ఒక ఆంటీ అయితే వచ్చారు. కిచెన్ లో అడ్డంగా పనసపండు ఉందని టబ్లో అయితే పెట్టేశారు. వెళ్తూ వెళ్తూ మరీ చెప్పారు పనసపండు టబ్లో ఉందని. కానీ మేమైతే మర్చిపోయామన్నమాట. మాకు వాసన రాలేదు. దానివల్ల ఏంటంటే పనసపండు మొత్తం బూజెక్కిపోయింది. ఇటు కుక్క తినక కుండలో వండక మా పరిస్థితి అయితే అయిపోయింది. మేము తెలియదు, ఎవరికి పంచడం కూడా కుదరలేదు. ప్రాణం అయితే ఉసూరుమన్నట్టు అనిపించింది. ఇళ్లలోనే మేము ఉంటున్న ఇంట్లో ఒక పనస చెట్టు ఉంది. ఎప్పుడు కాయలు కాస్తుందా అని 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఎదురు చూస్తున్నాడో, కానీ కాపు కాయడం పక్కన పెడితే వర్షానికైతే మన చెట్టు అయితే పడిపోయింది. చెట్టు పడిపోయిందని బాధ ఒకవైపు, పనసపండు తినాలని క్రేవింగ్ ఇంకోవైపు అనమాట. మా ఆయన అయితే నెక్స్ట్ అయితే పనసపండు అయితే తీసుకొచ్చారు. వాళ్ళ స్టూడెంట్ ఇచ్చారంట. పనసపండు చూడగానే నా సంతోషం ఆకాశం అంత అయింది. కానీ అది ఒలిచినప్పటికీ నాకు మా నాన్నకి సరదా తీరిపోయింది అనమాట. నా తిప్పలపల్లి సక్సెస్ఫుల్ గా అయితే పనసపండు అయితే ఒలిచేసామన్నమాట. పండు పంచితే మంచిదని చుట్టుపక్కల అందరికీ పంచేసామన్నమాట. ఎన్నో ఫ్రెండ్స్ కి పనసపండు పంపించాము. మీరు ఎంతమంది మాలాగా పనసపండు లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బై.